జనవరి 18, 19, 1969 సంవత్సరంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి సంబంధించినటువంటి క్రింది వాక్యాలు పరిగణించండి. సో, వాటిలో ఏది కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మొదటి అంశం మనం ఇక్కడ చూస్తే, తెలంగాణలో ముల్కీ నిబంధనలను ఉల్లంఘించి ఉద్యోగాలు పొందిన వ్యక్తులను వెనక్కి పంపి వారి స్థానంలో స్థానికులను నియమించాలనేది ఫస్ట్ పాయింట్ ఇచ్చారు. ఇంకోటి బోగస్ ముల్కీ సర్టిఫికేట్ల సహాయంతో ఉద్యోగాలను పొందిన వారి విషయంలో విచారణ జరపాలనేది 2 పాయింట్స్ ఇచ్చారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ లేకపోతే 2 కరెక్ట్ అని అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా 1969 జై తెలంగాణ ఉద్యమం అనేది అప్పుడు తెలంగాణ ప్రాంతం అనేది ఆంధ్ర రాష్ట్రంతో కలుస్తున్నప్పుడు మనం చేసుకున్నటువంటి పెద్ద మనుషుల ఒప్పందము జెంటిల్మెన్ అగ్రిమెంట్‌లో ఉన్నటువంటి అంశాలను ఉల్లంఘిస్తున్నారు ఆంధ్ర పాలకులు అనేటువంటి కారణం చేత ఈ ఉద్యమం అనేది స్టార్ట్ అయితది. ఒకసారి ఈ ఉద్యమం అనేది తీవ్రతరమైన తర్వాత అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఆయన యొక్క నివాసం ఆనంద నిలయంలో జనవరి 18, 19 తేదీల్లో ఇక్కడ అఖిలపక్ష సమావేశం ఆల్ పార్టీ రికార్డ్‌ని ఏర్పాటు చేస్తారనమాట. కాబట్టి దాని నుంచి ఒక ముఖ్యమైనటువంటి ఔట్‌కమ్ ఉంటది. దాన్ని ఇక్కడ జీవో నంబర్ 36 అని చెప్పేసి అంటాము. సో, దీనిలో 4 ముఖ్యమైనటువంటి అంశాలను మనం పరిగణిస్తాము. ఒకసారి వాటి గురించి మనం ఇక్కడ చూస్తే 1957 పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ యాక్ట్ ఏదైతే ఉన్నదో, దాని ప్రకారము ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా ఎవరు కూడా ఇక్కడ ఉద్యోగాలు నాన్ ముల్కీలు ఎవరు కూడా తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలను చేపట్టరాదు. మరి దాన్ని అధిగమించి ఎవరైతే అక్రమంగా ఉద్యోగాలు చేపట్టినారో వాళ్ళందరినీ కూడా తిరిగి వెనకకి పంపించాలి. స్థానికులను నియమించాలనేటువంటి అంశము మొట్టమొదటి అంశమే అనమాట. కాబట్టి ఏ అనే అంశం అనేది ఉంటుంది. ఇక మిగతా 3 అంశాలు మనం చూస్తే ఇంకోటేంటంటే, ఇట్లా ఎవరైతే అక్రమంగా చేపట్టినటువంటి ఉద్యోగాలు చేపట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వారందరినీ తిరిగి 1969 ఫిబ్రవరి 28 లోపల పంపించాలనేది రెండో అంశం ఉంటుంది. అక్కడ పోస్టులు ఖాళీ లేకపోతే సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేయాలనేటువంటి అంశం కూడా ఉంటుందన్నమాట. అది రెండో అంశం. ఇక మూడో అంశం చూస్తే, ఎవరైతే ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి సెక్రటేరియట్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, అందులో ప్రతి 3 గెజిటెడ్ కేటగిరీ పోస్టుల్లో రెండవ పోస్ట్ అనేది తెలంగాణ ప్రాంతం వారికి రిజర్వ్ చేయబడి ఉంటుంది. అంటే ముల్కీలకు రిజర్వ్ చేయబడి ఉంటుందనేది అది ఒక మూడవ పాయింట్‌గా మనం అక్కడ చూస్తాం జీవో నంబర్ 36లో. ఇక నాలుగో పాయింట్ చూస్తే ఈ జీవో నంబర్ 36 అనేది ఎవరికి వర్తిస్తుంది అనే దాని గురించి చెప్తారు. సర్వీస్ క్యాడర్‌లో చేర్చినా చేర్చకపోయినా అన్ని రకాల నాన్ గెజిటెడ్ కేటగిరీ పోస్టులు ఎవరి జీతం అయితే 300కి మించి ఉండకుండా ఉంటుందో వారందరికీ కూడా ఎక్సెప్ట్ సమ్ తహసీల్దార్ అండ్ కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు మినహాయించి ఎవరి జీతం అయితే 300కు మించకుండా ఉంటుందో వారందరికీ కూడా జీవో నంబర్ 36 వర్తిస్తుంది అనేటువంటి 4 అంశాలు మనకి ఇక్కడ కనబడడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి రెండో పాయింట్ మనం చూస్తే బోగస్ ముల్కీ సర్టిఫికేట్లు అన్నారు. బోగస్ ముల్కీ సర్టిఫికేట్‌లకు సంబంధించినటువంటి అంశం అనేది మనకు జీవో నంబర్ 36లో రాదు. ఇది ఎప్పుడొస్తుందంటే మనకు జీవో నంబర్ 610 అనేది ఏదైతే మనకు ఎన్టీఆర్ గారి కాలంలో ఉన్నటువంటి జయభారతి రెడ్డి కమిటీ ఏదైతే నియమించబడిందో వాళ్ళు ఇచ్చినటువంటి జీవో నంబర్ 610లో వాళ్ళు అక్కడ చెప్తారు. చాలామంది అక్రమంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వారు ఇక్కడ బోగస్ ముల్కీ సర్టిఫికేట్‌లను సంపాదించి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి పాయింట్‌ని చెప్తారనమాట. అప్పుడు దాని మీద చర్య తీసుకోవడానికి జీవో నంబర్ 610లో అక్కడ అంశం అనేది చేర్చబడుతుంది. కాబట్టి ఇది జీవో నంబర్ 16కి సంబంధించింది. జీవో నంబర్ 36కి సంబంధించింది కాదు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ మాత్రమే.